నేను డైరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో ఎందుకు చెప్తున్నా అంటే అధికారులు ఇంత లెథార్జిక్గా మా ముఖ్యమంత్రి గారు పదే 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 నెత్తు నోరు కొట్టుకొని చెప్తున్నాడు ఆయన, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, మీరు విధుల్లో అలసత్వం వహించొద్దు, ఎప్పటికప్పుడు పనులు చేయండి, ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్తే అసలు మొదలే పెట్టకపోతే ఏం చేయాలి? ఇందులో భాగంగా వారు ఎండీగా ఐఏఎస్ అయితే ఉన్నారు, బట్ వారికి చేదోడు వాదోడుగా ఉంటే అసలు బిజినెస్ను ఒక అడుగు కూడా ముందుకు పోనీయకుండా ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, ఇలా ముగ్గురు అనే కాదు, ఇలా ముగ్గురిని అయితే స్పాట్లో టెర్మినేట్ చేస్తున్నా. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈరోజు ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్టు 1 month నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. నోటీస్ అయితే 1 month పీరియడ్ నోటీస్ ఇవ్వండి, బట్ దేర్ సర్వీసెస్ నాట్ రిక్వైర్డ్ టుడే ఆన్వర్డ్స్, జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారు ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఎ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. అంటే టెక్నాలజీ ఆఫీసర్ అంటే ఇతను ఈ నెట్వర్క్ మొత్తం ఇతని చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే కదా, ప్రతిరోజు ఏదో ఒక సమస్య రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి ఇతని చేతిలో ఉండే టెక్నాలజీ ఆపరేషన్స్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్. ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పే కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. ఇతని మీద గతంలో కూడా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు, ఫైబర్ ప్రక్షాళన ఏదని. హరిగారు మీదే కదా రాశాను, ఇదే ప్రక్షాళన ఈ పొద్దు చేస్తాను. అతని మీద పర్టికులర్ అతని పేరుతో రాస్తూ మిగతా ఓవరాల్ కూడా అడిగారు ఫైబర్ ప్రక్షాళన ఏది. వాస్తవం చెప్పాలంటే మాకంటే ముందు, ప్రతిపక్షం కంటే ముందు కూడా హరిగారు ఆ రోజు ఆంధ్రజ్యోతిలో ఫైబర్ ప్రక్షాళన ఏదని చెప్పేసి అడగడం జరిగింది. సో ఈరోజు కొంత ఇంతకుముందు అయింది, ఇప్పుడు కొంత. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్కరోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. విజిలెన్స్ వాళ్ళు చెప్తాను, విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా సహకరించిన పాపాన పోలేదు. ఆ పాయింట్కి వస్తాను. వీళ్ళు ముగ్గురు మేడం ఇప్పుడు నేను చదివిన పేర్లు, వీళ్ళు ముగ్గురిని ఇమ్మీడియట్గా ఈరోజే టెర్మినేట్ చేస్తూ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత సబ్జెక్టు ఇవ్వండి. వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిక్రమం చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి, అందులో మొహమాటం ఏం లేదు. ఎవరి చేత చెప్పించుకున్నా కూడా